మన తెలుగు సినిమాని ప్రపంచానికి చాటిన ఒకే ఒక్క సినిమా, అదే మన బాహుబలి. రాజమౌళి గారి అద్భుత సృష్టి ఇది. ఈ వీడియోలో నేను బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఉన్న కొన్ని ఫేమస్ సీన్స్ గురించి అండ్ ఆ సీన్స్ని తీయడానికి బాహుబలి టీం ఎంత కష్టపడ్డదో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ సీన్స్లో కొన్ని డీప్ మీనింగ్స్ కూడా ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. బాహుబలి ది బిగినింగ్లో శివుడు శివలింగాన్ని భుజం మీద పెట్టుకొని నది దగ్గర పెట్టడం చూశారు కదా. ఈ సీన్ మీనింగ్ ఏంటంటే డివోషన్ని నేచర్ సైడ్కి తీసుకుని వెళ్ళడం, అంటే బ్యాలెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ డివైన్. ఈ సీన్ తీసేటప్పుడు రాజమౌళి గారు 200+ లీటర్ వాటర్ని యూజ్ చేశారంట. ఈ సీన్ రియల్గా షూట్ చేశారు, అంటే నో విఎఫ్ఎక్స్. అదేవిధంగా బాహుబలి పార్ట్ 1లో ఇంకో ఫేమస్ సీన్ అయిన వాటర్ ఫాల్ క్లైంబింగ్ సీన్, ఈ సీన్కి టోటల్ 109 VFX షాట్స్ని యూజ్ చేశారంట. ఈ సీన్ రియలిస్టిక్గా ఉండడానికి రియల్ లొకేషన్స్లో షూట్ చేశారంట. అది కేరళలోని అత్తిపల్లి వాటర్ ఫాల్స్లో ఈ వాటర్ ఫాల్ క్లైంబింగ్ సీన్ని షూట్ చేశారంట. అలాగే క్లైమాక్స్లో బ్యాటిల్ ఫీల్డ్ సీన్కి 2000 జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి 30 days పాటు ఈ షూటింగ్ చేశారంట. CGI కన్నా ఎక్కువ రియల్ యాక్షన్ షాట్స్ని యూజ్ చేశారంట. ఓన్లీ సీన్స్ కోసం రానా గారు బాడీ మెయింటైన్ చేయడానికి 6 monthsగా ట్రైనింగ్ చేశారంట. ఈ సీన్లో వార్ స్ట్రాటజీ, యారోస్ యాంగిల్, చారిటీ డిజైన్ అన్నీ మహాభారతం నుండి రాజమౌళి గారు ఇన్స్పైర్ అయ్యి ఈ సీన్స్ అన్నీ ఈ బ్యాటిల్ ఫీల్డ్ సీన్ అంతా తీశారంట. అదేవిధంగా ఇంకో ఫేమస్ సీన్ అయిన బాహుబలి ఎంట్రీలో డ్రోన్ స్టైల్ కెమెరా యాంగిల్ని యూజ్ చేశారు. బట్ ఏ రకమైన డ్రోన్ వీళ్ళు యూజ్ చేయలేదంట. వీళ్ళు పెద్ద పెద్ద గేమ్ కెమెరాని అండ్ CGI బ్లెండ్ని యూజ్ చేసి ఈ సీన్ తీశారంట. ఈ సీన్లో ఆర్కిటెక్చర్ డిజైన్ యాన్షియంట్ అంబిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారంట. అదేవిధంగా ఇంకో మోస్ట్ ఫేమస్ సీన్ అయిన కట్టప్ప కిల్స్ బాహుబలి. ఈ సీన్ వరల్డ్లో మీమైన బిగ్గెస్ట్ ట్విస్ట్ అయింది. రాజమౌళి గారు స్క్రిప్ట్లో సీక్రెట్గా పెట్టి ఈవెన్ రానా అనుష్క కూడా షూట్ వరకు చెప్పలేదంట. ఈ వన్ ట్విస్ట్ ఇండియా సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళింది. చూశారుగా, బాహుబలి కేవలం సినిమా కాదు, మన ఇండియా సినిమాకి ఒక గొప్ప అనుభవం. ఈ సినిమా తీయడానికి రాజమౌళి గారు, ప్రభాస్ గారు అండ్ టీం పడ్డ కష్టం అసాధారణమైనది. ఈ సీన్స్లో మీకు నచ్చిన సీన్ ఏంటి, లేకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన ది ఎపిక్ బాహుబలిలో మీకు నచ్చిన సీన్ ఏంటి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.